కేదార్ ఇంటి బయట గార్డెన్‌లో నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే పాపరాయుడు మళ్ళీ కారులో అక్కడికి వచ్చి, "రేయ్ కేదారు, ఏంటిరా మా బావ ఇంటికే వచ్చి పరువు తీసింది కాక ఈ ఇంటి వారసుడినని అది ఇది అని మాట్లాడుతున్నావు కదా! నేను వారసుడినని చెప్పటమే కాకుండా నా అంగీనే పట్టుకుంటావా? నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదరా నా పరువు పోయేది" అని కారులో ఉన్న పెద్ద తుపాకీని చేతిలోకి తీసుకొని ముఖానికి కండువా మొత్తం కూడా చుట్టుకొని దూరం నుంచి కేదార్‌ని షూట్ చేయటానికి గురి పెడతాడు. "నువ్వు సచ్చిపోతే నువ్వేంటింకా వారసుడివయ్యేది? నువ్వేంటింకా నిజం చెప్పేది? మీ అమ్మంటే నీకు చాలా ఇష్టం కదరా! మీ అమ్మ దగ్గరికే నిన్ను కూడా పంపిస్తున్నా" అని తుపాకీని గురిపెట్టి అనుకుంటూ చూస్తూ ఉంటాడు. అప్పుడే ధాత్రి వచ్చి కేదార్‌తో, "ఏంటి కేదార్, ఫోన్ మాట్లాడుతున్నావా?" అని మాట్లాడుతూ ఉంటుంది. అలా ధాత్రి, కేదార్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. "నేను నిన్ను కాల్ చేస్తున్నానురా! నువ్వు చచ్చిపోతున్నావు కాసేపట్లో" అని గురిపెట్టి ఉంటాడు. అయితే అప్పుడే ధాత్రి కేదార్‌తో మాట్లాడుతూ అక్కడ ఉన్న అద్దంలో రిఫ్లెక్షన్ చూస్తూ ఉంటుంది. ఈ పాపారాయుడు గురిపెట్టిన విషయం ధాత్రికి అద్దంలో కనిపించేస్తుంది. అయ్యో! ఎవరు షూట్ చేయబోతున్నారు అని ధాత్రి అద్దంలో చూసేసి కేదార్ అని కేకలు పెట్టే లోపలే అక్కడ పాపారాయుడు షూట్ చేసేస్తాడు. బుల్లెట్ వీళ్ళ వైపు దూసుకు వస్తూ ఉంటుంది. మరి కేదార్‌కి అడ్డుగా వెళ్ళిన ధాత్రికి బుల్లెట్ తగులుతుందా? లేకుంటే కేదార్‌కే తగులుతుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.